నమస్తే, వెల్కమ్ టు వాయ్ న్యూస్. తన జానపద పాటలతో ఎంతో మందిని అలరిస్తున్న మన కలామ్మ తల్లి ముద్దుబిడ్డ పుట్ట శ్రీనివాస్ యాదవ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. మరి వారి జీవిత ప్రయాణంలో వారి కుటుంబ నేపథ్యం గురించి, అలాగే వారు ఎదుర్కొన్నటువంటి జయాపజయాల గురించి, ఇంకా మరెన్నో విషయాల గురించి వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాడు. ఫస్ట్గా మనం జానపద నేపథ్యంలో తీసుకుంటున్న సందర్భంగా మీరు ఫస్ట్ టైం పాడినటువంటి పాటని అంటే ఫస్ట్ టైం అని కదండి, ఈరోజు అంబేద్కర్ జయంతి. ముందుగా అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఫస్ట్ అంబేద్కర్ పాట పాడుకుందాం. అసలు అది ఉండబట్టే మనము అంటే చాలామంది అంబేద్కర్ అంటే కొందరికి దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి అని ఒక అపోహ ఉంది, అపనమ్మకం ఉంది. కావాలని కూడా కొందరు అగ్రవర్గాలు అలా చేసి అలాగే ఉంది. దానిపైన రాసిన ఆ పాట. ఓకే. ఎవరన్నారు కొందరి వాడని బాబా అంబేద్కరుడు, అయ్యో జనులు అందరి వాడు బాబా అంబేద్కరుడు. ఎవరన్నారు కొందరి వాడని బాబా అంబేద్కరుడు, అయ్యో జనులు అందరి వాడు బాబా అంబేద్కరుడు. సమాజ స్థాపన కోసం త్యాగాలెన్నో చేశాడు, మానవ మనుగడ సాగించుటకు దారిని చూపాడు, దారిలో వెలుగులు నింపాడు. ఎవరన్నారు కొందరి వాడని బాబా అంబేద్కరుడు, అయ్యో జనులు అందరి వాడు బాబా అంబేద్కరుడు. సమాన హక్కుల సాధన కోసం వేదన చెందాడు, ఆ వేదనతో నిదురలు లేని రాత్రులు గడిపాడు. భావితరాల బాగోగులకై బాటను వేశాడు, పుత్ర శోకమును కడుపున దాచి కలమును పట్టాడు. భార్య పిల్లలకు దూరంగున్న ప్రజలే బంధువులన్నాడు, భార్య పిల్లలకు దూరంగున్న ప్రజలే బంధువులన్నాడు. ముందు తరాల భవిష్యత్తును తను ముందే గమనించేశాడు. ఎవరన్నారు కొందరి వాడని బాబా అంబేద్కరుడు, అయ్యో జనులు అందరి వాడు బాబా అంబేద్కరుడు. అసలు ఎంత చక్కగా వర్ణించారండి. 2-3 లైన్లలోనే చాలా అర్థం వచ్చేలాగా ఉంది. మొదలు పెట్టే ముందు మీ జర్నీలో మీరు మొదటగా పాడినటువంటి పాటని. మనకు ఊళ్ళలో కాలేజీలో ఏముంటుంది పాటల ఫేవరెట్ సాంగ్స్ అంటే అదే ఉంది. అయితే ఫస్ట్ నేను రాసుకున్న పాట ఒక పాట అంటే లవ్ సాంగ్. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ రావాలని కోరిక. ఫస్ట్ అంటే లవ్ సాంగ్ రాసిన అదే పాట అనమాట. మనసా 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 ఓ మనసా, తెలుసా 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 ఓ మనసా, నా మనసు కోరె నిన్ను తొలిసారి చూడగా, నీ మొదటి పిలుపుతోనే తెలిసింది ప్రేమగా. నిన్ను కలిసే దారులలో, నిన్ను వలచే వేళలలో తెలిసింది ప్రేమగా, కలిగింది హాయిగా కన్నీల బాసగా, కనుపాప తెలుపగా. మనసా 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 ఓ మనసా. స్టార్టింగ్ పాట అదే అప్పట్లో తెలియదు కూడా, కానీ అలా అంతే ట్యూన్ వచ్చేసింది. అంటే ఈ సాంగ్ ని కంపోజ్ చేయడానికి ఏమైనా ఏం లేదు, అలా ఇంప్రెషన్ లేదు, అలా అంతే కదా థాట్ వచ్చేసింది. అది ఆల్బమ్ అలా ఏం లేదు, అంత థాట్ వచ్చేసింది ఇంకా. సో అంటే ఎన్నో రంగాలు ఉన్నప్పటికీ మీరు ఈ రంగాన్ని ఎంచుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? రీజన్ ఏం లేదండి, ఇంకా మనకు ఎవరు ఫ్యామిలీ డేస్ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేదు. అలా అది నెక్స్ట్లో డ్యాన్స్ ఇష్టం ఉండే కాలేజ్ టైంలో స్కూళ్ళల్లో, అది అలా ఇలా పాటల వైపు వచ్చేసింది. అంటే సినిమా గురించి పాడాము. అవును, అది రిలీజ్ అవ్వలేదా? అవును, చాలా ఉన్నాయి పాటలు తీసుకొని కూడా. ఇది ఎంత తెలుసు కదా, అదొక పెద్ద మాఫియా. అంటే పేమెంట్ ఇచ్చారా? పేమెంట్ కదా, పాటలు ఉంటాయి కదా, పేమెంట్ ఎక్కడిది. పొలిటికల్గా మీ కెరియర్ని స్టార్ట్ చేశారు. అయితే ఇది ఇండస్ట్రీ పరంగా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నప్పుడు పొలిటికల్ రంగంలోకి రాణించారు. సో పొలిటికల్లో మీరు మొదటగా చేసినటువంటి సాంగ్? మొదటి పాట మా పరిగి కాన్సెన్సీ ఇప్పుడున్న రామ్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి, అప్పుడు కూడా ఆయన పరిగి ఎంట్రీ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ఇప్పుడు ఎంట్రీ అయ్యాడు. అతను మా ఊరికి వచ్చాడు ఒకసారి కొత్తగా. నాకు పొలిటికల్ ఈ పాటల వైపు నాకు తెలియదు. అయితే మా ఊళ్ళో ఒక అతను ఇతను పాటలు రాస్తారు సార్ అంటే, నన్ను రమ్మని పెద్ద దగ్గరికి పోయినా. ఏం రాసినామంటే ఏం చెప్పారు, అప్పుడు కూడా పొలిటికల్స్ దగ్గర రాయలే. సార్ నేను రేపు వస్తాను కలుస్తాను సార్ రాసుకుని అంటే, సార్ అని చెప్పాడు. స్టార్టింగ్ ఇలా బైక్ మీద పోతున్నాము కుల్కొచ్చాలని ఏరియాలో, సార్ అక్కడ ఉన్నాడు. బైక్ మీద పోకుండా ఫ్రెండ్ బైక్ మీద ఎక్కి థాట్ అనుకున్నా ఇలా అని. అప్పుడు థాట్ వచ్చింది అనమాట. అబ్బబ్బ పరిగి తాలూకలో నా రామ్మోహన్ రెడ్డి అన్నరా, ఆ బద తీర్చే అన్నయ్య తానయ్య ఎండగా వచ్చిండురా. పరిగి శివారులో నా ఓ శివరెడ్డిపల్లె గ్రామాన పుట్టిండు మన రామన్న, ఓ రాజాది రాజన్న రామ్మోహన్ రెడ్డి అన్న రంగమెక్కినాడు చూడరు అంటే పాట వినిపించా.
ఫస్ట్ 1000 రూపీస్ ఫస్ట్ నా పేమెంట్ జీవితంలో 1000 అంటే అప్పుడు మంచి నోట్ ఉంది. ఫస్ట్ టైం ఆ టైంలో 1000 అంటే 1 మంత్ శాలరీ మనకి 700 ఇస్తారు. షాకింగ్గా ఇలా బాగుంది చేయండి. అప్పుడు ఆయన 1 lakh మళ్ళీ డబ్బులు ఇచ్చి ఆ పాటలు చేయించుకున్నాడు. అక్కడ నుంచి సార్కి రెగ్యులర్ నేను అనమాట ఆస్థాన కవి. దాని తర్వాత రాజశేఖర రెడ్డి కలిసా. అంటే ఆయన కలవాలని కోరిక. మా ఊరు పక్కన నోపేట ఒక గ్రామం ఉంటుంది, అక్కడికి వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చారు. నేనే ఒక సొంత ఆల్బమ్ చేసుకున్నా. అక్కడ ఉన్న మంత్రులు నాకు తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్తే ఆయన బస్సులోకి వెళ్ళి, అంటే ఆ టైం పెద్దగా ఉండాలంటే మనకి బ్యాగ్ ఉంటుంది, అలాగే చేయనికి రాదు కదా, మనం పంపించలే. బస్సు తలకాయ నేను ఇట్లా పెడితే డోర్ తీసుకొని నా చేయి పెట్టి సీడ్ ఇచ్చా. అయితే ఊరికి ఆయన ఎట్లా అన్నాడు, ఏం పేరు అంటే పుట్ట శ్రీనివాస్ అంటే పుట్ట క్యాంప్ ఆఫీస్కి రా అన్నాడు. ఆయన ఊరికే అంటే ఇవ్వడం నేను అది మైండ్లో పడ్డది, ఇంకా ఈయన కలవాలని. అట్లా 1 year ట్రై చేశాను కలవడానికి. ఎవరు ఈ ఎమ్మెల్యే గారు ఏమంటారు వాళ్ళు ఎందుకు అని అంటారు, చాలామంది అడగబోతూ అన్నారు. కానీ వచ్చా క్యాంప్ ఆఫీస్కి వచ్చి కలిసి గుర్తు కూడా పట్టాడు. అప్పుడే తను వేరే సాక్షి లేదా జాబ్ అని చెప్పాడు. దాని తర్వాతనే చనిపోయాడు. అతను ఉంటే లైఫ్ ఇంకోలా ఉండేది. అంటే మీ కెరియర్ని ఏ దశలో ఆరంభించారు? 2007. అప్పుడు చదువుతున్నారా? అయిపోయింది, అంటే ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత ఇంకా ఇదే డిగ్రీ చేయాలని కూడా 8 వైపు వచ్చేసి. అంటే ఈ రంగాన్ని ఎంచుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? రీజన్ ఏముంటుంది, ఇంకా ఇంట్రెస్ట్ అంతే. ఇంకా లేదు బ్యాక్గ్రౌండ్ ఇవ్వలేదు. అంటే నాన్న వాళ్ళ ఆటలు అప్పుడు గుళ్ళ యక్షగానాలు వాడతారు కదా, అది ఏదో ఒక బై లక్లో ఏదో బై బర్త్ ఉంటుంది, ఏదో జీన్స్లో ఏదో ఉండి ఉంటుంది. ఇప్పుడు మీరు పాడే ప్రతి పాటని మీరే కంపోజ్ చేసుకుంటారు? నేనే కంపోజ్, ట్యూన్ మొత్తం ఎనీ పాట. అంటే ఎలా వస్తాయి మీకు ఆ థాట్స్? మీకు ఎలా వస్తుంది దానికి రీజన్ ఉంటుంది, ఎట్లా వస్తుంది. ఇప్పుడు మీ పని చేసేవైపు మీకు ఎలా వస్తుందో మీరు టక్కటక్క ఎలా క్వశ్చన్ చేస్తారో మాకు అలానే ఉంటుంది. ఏ రంగమైనా దాంట్లో మనం పోతూ ఉంటే ఆటోమేటిక్గా షేర్ అవుతుంటాం. సో మీరు ఈ రంగాన్ని ఎంచుకున్నప్పుడు మీ కుటుంబంలో ఎవరు ఆబ్జెక్షన్ చెప్పలేదు? చెప్పారు. వాళ్ళకి ఏమో ఇప్పుడు ఊళ్ళల్లో వీళ్ళు ఆబ్జెక్షన్ చెప్పుకోకపోయినా పక్క వాళ్ళు ఉంటారు కదా, అది ఏం పాటలు ఏం తిరుగుతాడు ఏమొస్తుంది దాంట్లో అని అన్నవాళ్ళు పాముండదు. చాలా ప్రతి ఊళ్ళల్లో ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. ఆ థాట్ ఆ మనం పేలితేనే మనం వీడి వరకు వస్తాం. సో మీ జర్నీ 2007లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫేమ్ అవ్వడానికి ఏదో ఒక సాంగ్ తోటే హైలైట్ అయిపోతాం. సో అలాంటి సాంగ్ ఏదంటే? ఒక పాట అంటే మిగతాని బాగుంటాయి. ఒక పాట ఏమి చంద్రకళ ఒక సాంగ్ ఉంటుంది. ఒక ఫ్రెండ్ని ఇంకో ఫ్రెండ్ ఆడుతుంది ఊళ్ళో, పెళ్లి చూపులు అంట కదా, ఎప్పుడైనా ఒక ఫ్రెండ్ అంటే కాన్సెప్ట్ అనమాట. ఏమే చంద్రకళ పెళ్లి సూపులంట కదా, ఏమే చంద్రకళ ఏమే చంద్రకళ పెళ్లి సూపులంటనే, ఏమే చంద్రకళ దగ్గటోల దూరమోన తానన ఒకరోడ యవసపోడ తానన నల్లగుంటడా పోరడు తెల్లగుంటడా పోవే సిగ్గుపడుతుంది. అంటే అంటే ఇద్దరు సంభాషణ, తెల్లగుంటాడు పలానా ఊరు అనే ఈ సాంగ్ చాలా వేలింది. 5 minutes. నేను చాలా పెట్టిన ఎంత లాస్ అయినా ఈ పాట మనకు అది కవర్ చేసింది, అంత హైప్ ఇచ్చింది. అక్కడనే అంటే చాలా పొలిటికల్ ఎక్కువగా నేను పొలిటికల్ లీడర్స్కు వీళ్ళకి ఎక్కువ తెలుసు. నేను ఈ జానపద ఫోక్లో ఈ సాంగ్ హిట్. అయితే మీరు అన్నారు ఇప్పుడు రాజకీయాల గురించి, రాజకీయాలలో ఎలాంటి సాంగ్స్ను బాగా ప్రిఫర్ చేస్తారు? అంటే పొగుడుతున్నా లేదంటే అలా ఏం ఉండదు, అలా ఏం ఉండదు, అట్లా ఏం ఉండదు. ఎవరిని డిగ్రేడ్ చేయను. డిగ్రేడ్ చేయడం వల్ల మనకు వచ్చేది ఏం లేదు. అంటే దాని మన ఫేమ్ చాలా మంది ఏంటంటే పొలిటికల్ లీడర్ని పట్టుకొని ఏదో తిట్టడం, అది ఇతర ఫేమ్ కానీ ఫేమ్ తప్పదు. ఎందుకంటే ప్రతి మనిషిలో 2 పార్శ్వాలు ఉంటాయి, నిమ్మ బొడుసు ఉంటుంది. ప్రతి మనిషిలో ఎవడు చెడ్డోడు కాదు, ఎవడు మంచోడు కాదు. వాడు ఉన్న కాన్ఫిడెన్స్ బట్టి వాడు చెడ్డోడు అవుతాడు. నాకు మంచోడు అయినోడు నీకు చెడ్డోడు అంటే పెద్ద కారణం కాదు కదా, అది ఉండొచ్చు. కానీ అట్లా ఎప్పుడు నేను చేయను. బట్ ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అతని బర్త్డే ఉంది సపోజ్, బర్త్డే సాంగ్ రాయమంటే బర్త్డే సంబంధించి రాస్తాం. ఏం చేస్తాం, ఇప్పుడు మొదలకి రోహిత్ రెడ్డి గారు ఉంటారు తాండూరు ఎమ్మెల్యే, ఆయనకు పాట రాసిన జన్మదిన శుభాకాంక్షలు మా పైలట్ రోహితన్న శుభాకాంక్షలు, బోలో జన్మదిన శుభాకాంక్షలు మా హైలైట్ రోహితన్న శుభాకాంక్షలు, ఎంగుడైన మీకు లీడరు అన్నా, మంచి కొరకు ఎంతకైనా తెగిస్తావన్నా, కలకాలం సల్లంగా ఉండాలన్నా. అంతే. అతను జన్మదిన తర్వాత ఏమేమి వర్క్ చేశాడు ఇట్లా ఉంటుంది. అచ్చెన్నాయుడు గారు అని చాలా ఇప్పుడు మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, చాలా క్లోజ్ నాకు. ఆంధ్రలో ఈ తెలంగాణ కన్నా ఆంధ్రలో ఎక్కువ నాకు వాళ్ళతో టైఅప్ ఉంటుంది. అతను కాన్సెప్ట్ ఇస్తే రాశాను. అప్పుడు అక్కడున్న ప్రభుత్వం అలా కొన్ని అరాచకాలు ఉంటాయి కదా, అది మనం మాట్లాడదు. కానీ ఆ టైంన ఈ పాట రాయమని చెప్పారు. యుద్ధ బేరి మోగుతుంది సిద్ధం కాండి, దండుగట్టి జెండ బట్టి నడవాలండి, చంద్రబాబు గారి వెంట నడవాలండి, పసుపు జెండ పట్టుకొని కదలాలండి, రారా కదలి రారా. అలా కాన్సెప్ట్ ఫస్ట్ 2022లో 2023లో కూడా మళ్ళీ పాట తెచ్చుకున్నాం. మళ్ళీ అచ్చెన్నాయుడు గారు ఇప్పించారు. అప్పుడు చంద్రబాబు గారు కరెక్ట్ ఆ టైంకి రావాలనే ఉంది రాష్ట్రంలో. అప్పుడు ఇది కాన్సెప్ట్ అనమాట. మళ్ళీ నువ్వే రావాలయ్యో, మళ్ళీ నువ్వే
కావాలయ్యో ఓ మళ్ళీ నువ్వే రావాలయ్యో మళ్ళీ నువ్వే కావాలయ్యో నీ చేతుల్లో రాష్ట్రం సల్లంగా ఉంటుందయ్యో నీ చేతల్లో రాష్ట్రం అభివృద్ధి అవుతుందయ్యో నీతోనే ఏపీ ప్రజలు నిశ్చింతగా ఉంటారయ్యో చంద్రన్న చంద్రన్న చంద్రబాబన్న నీ వెంటే మేమంతా ఉంటామోయన్నా ఓ చంద్రన్న చంద్రన్న చంద్రబాబన్న నీ ఘనతే గగనము కన్నా గొప్పది మాయన్న అనే పాటని అక్కడ రిలీజ్ చేశాను. అసలు మంది అందరు గూసుకొని వచ్చాయి అంటే పెద్ద స్టేజ్ మీద ఇన్వైట్ చేశారు. స్టేజ్ మీద చాలా లోకేష్ గారు బాబు గారు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, ఇలాంటి సాంగ్స్ అంటే చంద్రబాబు ఇష్టం అని చెప్పేసి ఇలా పాడారు. ఒకవేళ వైఎస్ జగన్ నుంచి కూడా ఆఫర్ వస్తే అలాగే ఇస్తారా? 100% నిజం. మన కవి కళాకారులు మనకి ఎవరికైనా చేయాల్సిన పని తప్పకుండా. ప్రేమాభిమానాలు ఎక్కువ ఉన్న చోట కొంచెం రిజెక్షన్స్ కూడా ఉంటాయి కదా. ఉంటాయి కదా, తప్పదు కదా. అలా ఏమి ఉండదు. ఓకే, ఒక కూలి అతను ఉంటాడు, అతను ఎక్కడైనా వర్క్ దొరికితే అక్కడ పని చేయాలి. అతను పొట్టను బతకాలంటే మరి ఏ లీడర్ అంటే అందరు లీడర్స్ కదా, అందరు పని చేయాలి. మనం ఎవరి మీద మనం వ్యక్తిగతంగా ఉండదు. మీరు జానపద కెరీర్ని ఎంచుకున్నప్పుడు మీకు రిజెక్ట్స్ వచ్చినాయా? రాలే ఎప్పుడు. నేను ఎప్పుడు పాట రాసిన కాదు ఇప్పటివరకు నేను చరిత్రలో అంటే గౌరవం గర్వం కూడా కాదు, గౌరవం కాదు, జస్ట్ అంతే. ఏం రాసినా కూడా కరెక్ట్ అది అంతే ఫైనల్. ఏదంటే అటు ఒక 2 అక్షరాల భేదాలు ఉండొచ్చు. ఇప్పటి వరకు మీరు ఎన్ని సాంగ్స్ పాడుంటారు, అటు రాజకీయంగా కానివ్వండి ఇటు జానపదంగా? అంటే నేను రైట్ కదా, దాదాపు పొలిటికల్ అంటే 700 సాంగ్స్ రాసింటా. 700-800 సాంగ్స్ అంటే మినిమం ఓన్గా రాయడం. ఓన్గా అంటే ఎక్కువ పొలిటికల్ కదా, అంటే ట్రాక్స్ ఉంటాయి. ఏ ట్రాక్ అదే ట్రాక్ నీకు నచ్చింది అదే పాట నాకు కావాలంటారు, ట్రాక్స్ ఉంటాయి. దాని మీద 700 దాకా ఉంటుంది. పొలిటికల్ సాంగ్ అది జానపద అంటే ఒక 25-30 ఉంటాయి. 700 సాంగ్స్లో మీకు నచ్చినటువంటి బెస్ట్ ఒక 2-3 సాంగ్స్ పాడమంటే? ఇది ఇప్పుడు మళ్ళీ నువ్వు చంద్రబాబు గారు ఒకటి, చంద్రబాబు గారు గురించి కాకుండా రాజశేఖర్ రెడ్డి గారి గురించి కాకుండా ఏపీలో రామచంద్ర యాదవ్ గారు ఉంటారు. ఆయన పార్టీ పెట్టాడు, భారత చైతన్య యువజన పార్టీ అని. చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. అతను ఫస్ట్ పార్టీ 2022లో ఇలా స్టార్ట్ చేశాడు. ఫస్ట్ పాట మనమే రాశాడు. ఆ పాట చాలా సూపర్ హిట్. అది ప్రజల కోసమే పుట్టిన పార్టీ, ప్రజల కోసమే వచ్చిన పార్టీ, ప్రజల మేలునే కోరిన పార్టీ, ప్రజల మెప్పునే పొందిన పార్టీ, రామచంద్రన్న పెట్టిన పార్టీ, రామచంద్రన్న తెచ్చిన పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ, మన భారత చైతన్య యువజన పార్టీ, యువతకు భవితను చూపే పార్టీ, మగువకు మార్గం చూపిన పార్టీ, రైతుకు వండగా నిలిచిన పార్టీ, రైతును రాజును చేసే పార్టీ, రామచంద్రన్న పెట్టిన పార్టీ, రామచంద్రన్న తెచ్చిన పార్టీ, రామచంద్రన్న పెట్టిన పార్టీ, రామచంద్రన్న తెచ్చిన పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ, మన భారత చైతన్య యువజన పార్టీ. బలగం మూవీ కంటే ముందు మనకి జానపదాల పైన అంటే మూవీస్లలో ఇండస్ట్రీలో పెద్దగా హైప్ లేదు. అవును. సో బలగం తర్వాత ఇప్పుడు క్రేజ్ వచ్చింది జానపదాల. సో మళ్ళీ ట్రై చేస్తున్నారు మీరేమన్నా? నేను మొన్న మా ఛానల్ కూడా మనం పెట్టాను, వాళ్ళు కూడా సాంగ్ పెట్టాను. అయితే నేను ఏం సాంగ్ చేసినా కూడా కొంచెం దాని సమాజంలో ఇబ్బంది జరుగుతున్న పాటల మీద ఉంటుంది నా కాన్సెప్ట్. మొత్తం కాన్సెప్ట్ ఏంటంటే శివరాత్రి సాంగ్ చేశారు, శివుడు సాంగే. అందరు జనరల్గా ఏం చేస్తాం శివుడు సాంగ్ అంటే ఆయన పొగుడుతూ సిరిసెల కొండలు ఉంటాం, లేకపోతే నీ బట్టలు వేసుకున్నావు, పాములు వేసుకున్నావు, మళ్ళీ ఇవన్నీ ఊర ప్రపంచం మొత్తం చెప్పింది. అది నాకు కాన్సెప్ట్ కొత్త ఉండాలి. హర హర శంకర శివ శివ శంకర శంభో శివ శంభో, శివ శివ శంకర హర హర శంకర శంభో శివ శంభో, కైలాసాన కొలువై ఉన్న ఈశా పరమేశ, ఈ కలియుగ జనుల కానర శివుడా పాపం పెరిగింది, పెరిగి మానై ఎదిగింది, హర హర శంకర శివ శివ శంకర శంభో శివ శంభో, శివ శివ శంకర హర హర శంకర శంభో శివ శంభో. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ పిల్లలు చంపడము, భార్యను భర్త చంపడము, ఏం కాన్సెప్ట్లు, అనుబంధాలు అభిమానాలు అన్నీ మరిచిండ్రు, ఆస్తులుంటేనే ఆలింగన మర్యాదలు చేస్తుండ్రు, వంచిగా బ్రతికితే నిందలేసేటి ఓర్వని జనులుండ్రు, కాలం కాటుకు కష్టాలుంటే హేళన చేస్తుండ్రు, మానవమత్వమే మంట గలిసెను హరుడా రావయ్యా, కైలాసాన్ని వదిలి కిందికి రావయ్యా శివుడా, మనుషుల మార్చయ్యా హరుడా. ఎన్ని డబ్బులు ఉంటేనే కొంచెం ఫీలింగ్ ఉంది, లోపలికి రా, డబ్బులు లేకపోతే ఇంత టేలు తెలివి ఉన్నది నథింగ్, జస్ట్ తాపుతున్నావు అని తింటే ఆ రోజు సూపర్ హీరో. అలాంటి కాన్సెప్ట్లో ఉన్నాము. ఏంటి ఎటు పోతుంది సమాజం అని శివుని అడుగుతున్న క్వశ్చన్. ఆ పాట
ఇలాంటి 20,000 మంది చూసారు. అదే పాట నువ్వు అన్నద్దు ఆ మాటలు అలాంటి పాటలు ఉన్నాయనుకో అవి లక్షల వ్యూస్ అవుతున్నాయి. అంటే సమాజం ఎటు పోతున్నది? పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ అనేది తొందరగా రీచ్ అవుతుంది. సో మీ సాంగ్స్లలో జానపదమే కానివ్వండి, ఫోకే కానివ్వండి, వాటర్, సో మీ దాంట్లో కూడా నెగిటివిటీ ఉంటుందా? ఒక్క పాట నన్ను చెక్ చేయండి, ఒక్క సాంగ్లో నెగిటివిటీ ఉండదు. సో ఇప్పటి వరకు ఎవరు అడగలేదా అలా మిమ్మల్ని? అంటే నెగిటివ్ అడిగినా నేను రాయలేదు. ఎందుకంటే ఒకసారి మనం ఆ ఫీల్డ్లో పోయినప్పుడు మనం అదే మెయింటైన్ చేయాలి. అసలు డబ్బులు వస్తాయా రావా, మన పేరు వస్తుందా, ఫేమ్ వస్తుందా, పక్కన వస్తుంది, ఏదో టైం వస్తుంది, మంచి మీద టైం వస్తుంది, నెగిటివ్ మీద వద్దు నాకు. మీ గురించి మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు? ప్రౌడ్గా ఫీల్ అవుతారు? ఇప్పుడు ఓకే, అప్పుడు వాళ్ళు ఎన్ని ఎటువంటి అంటే మనం ఈడి దాకా వచ్చినామంటే కూడా వాళ్ళ పాపం వాళ్ళు ఉంటే బాగుండి అలాంటిది, వాళ్ళు ఉంటే వాతావరణం అలాంటిది. ఇప్పుడు చాలా తేడలే. అప్పుడు ఏంది అన్నట్టుండే, ఇప్పుడు కొంచెం హ్యాపీ. సరే వీడు అంటే వీడు ఏదో బతుకుతున్నాడు రా, ఓన్ మీద ఆధారపడకుండా అనే కాన్సెప్ట్ నేను వచ్చా. వాళ్ళు కూడా అలా ఇప్పుడు హ్యాపీ. మ్యారేజ్ అయింది, పాప బాబు. సో మీ మేడం ఎలా ఫీల్ అవుతుంటారు? సూపర్. ఆమె లేకపోతే మనం ఇక్కడికి రాలేము. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వైఫే. ఒకవేళ వైఫ్ కాకుండా అదే కళ భార్యలో ఉందనుకో, మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ భర్త ఉంటుంది. అంటే భర్త విజయం వెనుక భర్త ఉండాలి. భార్య ఫీల్ అయితే అంటే భార్య ఒక ఇండస్ట్రీలో ముందర ఉంటే భర్త ఉండాలి, బ్యాక్లో భర్త ఉంటే భార్య అంటే ఉండాలి. సో భార్యకి భర్త, భర్తకి భార్య ఉండాలి. ఇది సపోర్ట్ ఉండాలి. అంటే ఎవరొకరు ఈ ఫీల్డ్ ఉన్నా, ఎందుకంటే స్ట్రగుల్ ఫీల్డ్ ఇది, మస్తు స్ట్రగుల్ పడ్డది. ఇప్పటికైతే అసలు ఆమె సపోర్ట్ లేకపోతే నేను ఈ స్థానంకి రాను. ఓకే, ఫస్ట్ సాంగ్ అంటే లవ్ సాంగ్ అని చెప్పారు. తర్వాత మీకు హైప్ తెచ్చిన సాంగ్ అంటే పెళ్లి చూపుల సాంగ్. అవును. సో అంటే మీ వైఫ్ని చూసాక ఇన్స్పైర్ అయితే తీసారా ఈ సాంగ్? లే అలా లేదు. నాకు అట్లా ఒకరు ఇట్లా అదేమి ఉండదు. ఆ టైం కాన్సెప్ట్ ఇస్తే పక్క ఒకరు ఇన్స్పైర్ చేసే వాళ్ళకు బిస్కెట్ వేసి అట్లా ఏమి ఉండదు. అలాంటి ఏం కాదు, ఓపెనే. మరి సింగర్ అవ్వాలని ఎందుకు అనుకోలేదు? ఈ సాహసం మాకు ఆ సాహసం ఎందుకు? ఇప్పటి వరకు ఏమనుకుంటున్నానంటే మీరు అంటే తీసుకొని సింగింగ్ కూడా చేస్తారు. సింగింగ్ ఒక్క పాట పాడను, పాడలేము కూడా, సాహసం చేయను. ఇప్పటి వరకు మీరు పాడినటువంటి అంటే మీరు రాసినటువంటి సాంగ్స్లో యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు ఏదైనా ఒక కామెంట్ మిమ్మల్ని బాధ పెట్టినట్టుగా వచ్చిందా? అన్ని పాజిటివ్ వచ్చి ఇప్పుడు నా పాటలు మీరు చెక్ చేయొచ్చు. అసలు ఏం చెప్పలేము, అసలు డబ్బులు రాలేవు, లాస్ అయినా. కామెంట్లో అద్భుతం. ఒక్క కామెంట్ కూడా ఇప్పటి వరకు 1 కామెంట్. సరే జస్ట్ ఉంటే ఎవరన్నా అంటే పెడితే ఏమన్నా నా కెమెరా బాగాలేదు, లేదంటే సింగింగ్ బాగాలేదు, లేదంటే నువ్వు ఇది ప్లేస్ బాగాలేదు, అమ్మాయి బాగాలేదు, ఇట్టే ఉన్నాయి తప్ప నీ పాట బాగాలేదు, నీ లిరిక్ బాగాలేదని ఇప్పుడు చెప్పలేదు. ఇప్పటివరకు అయితే రాలే నాకు ఇప్పటివరకు అయితే. ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా రిలీజ్ అవ్వడానికి ఉన్నాయంటారా? అంటే పక్క ఊరు సాంగ్స్ ఇవి ఇప్పుడు ఎక్కడ ట్రెండింగ్ అవే నడుస్తున్నాయి. అంటే మన రాసే కన్నా ఊళ్ళో సాంగ్స్ ఉంటాయి కదా, అలాంటి సాంగ్స్ రాసా. ఇంకా ఆమె కూడా బాబు గురించి పక్క ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు కూలికొని చేలకాడ పోతారు. పోతే ఒక ఫ్రెండ్కి చెప్తుంది ఆమె, బావనంట బయటకు కూలిపోతాడు అమ్మాయి, ఆ ఊళ్ళోనే బాగుంటాడు. ఏడు పోయినా ఏ తోటలో పని చేయడానికి పోయినా పని చేయనిస్తలే. అంటే అతని ఫీలింగ్ ఏంటంటే నేను పెళ్లి చేసుకుంటా, నా వాల్యూ ఏంటి, బావమర్దలు నీకు ఎందుకు, ఏ తోటకు పోయినా ఏ పనికి పోయినా మధ్యకి లాక్కొని వస్తున్నాడు అనమాట. అప్పుడు ఈమె ఫ్రెండ్కి చెప్తుంది తన బావ గురించి, బంతి తోట్లల్లకే కమలమా, పూలే రాబో తినే కమలమా, బలిజోల తోటకే కమలమా, బంతే రాబో తినే కమలమా, తెంపని ఎడే కమలమా, నన్ను ముట్టని ఎడే కమలమా, నన్ను పట్టని ఎడే కమలమా, తెంపని ఎడే కమలమా నా బావ రాజమలి, ముట్టని ఎడే కమలమా నా బావ రాజమలి, వంగని ఎడే కమలమా నా బావ రాజమలి, పట్టని ఎడే కమలమా నా బావ రాజమలి, బంతి తోట్లల్లకే కమలమా, బంతేరావో తినే కమలమా. అది ముడతామంటే ఫస్ట్ బాగుంటున్నాం, తిడతామంటే బాగుంటుంది. అది సరదాగా ఇప్పుడు రిలీజ్కి ఉంది, చేస్తాను. సో సమాజం గురించి ఏదైనా ఒక సాంగ్ చేశారా? అంటే సమాజం ఇప్పుడు పరిస్థితుల గురించి అదే ఈ కాన్సెప్ట్ శివుని దాంట్లో పెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక రంగంలో వెళ్తున్నాం. ఇది మీ రంగం ఉంటుంది, నేను ఈ రంగం, కెమెరామెన్, అన్ని రంగాలు ఒక రంగం ఉంటుంది. మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మనం ఖచ్చితంగా సాధిస్తామని ఒకటి ఉంటుంది. ఏంటో డిస్కస్ చేసే వాళ్ళు చాలా మంది ఎక్కువ వాళ్ళు నెగిటివ్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఎక్కువ ఉంటారు. అప్పుడు రాసిన ఒక పాట అంటే వీళ్ళకి సమాజం చెప్తుంది, అందరికి అవసరపడుతుంది. ఎదురెందుకు నీకు ఎగబడి మరి పాకు, ఒంటిలున్న శక్తినంత ఎంటి చేసే వరకు, బెదురెందుకు నీకు భయపడి మరి పోకు, ఓటమెంత వెంటబడ్డ విసుగు చెంత పోకు, గూడు చెదిరిపోయిందని గువ్వ గుండె పగులున, అడ్డుగట్టాలుంటాయని వరద జోరు ఆగున, ఆకలేస్తే అడవి రాజు అలము ఆరగించున, అపజయమని ఆగిపోతే విజయడంక మోగున, కదలిరా 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 నీ తలరాతను తల దించక తరలిరా, కదలిరా కదలిరా కదిలిరా జెండాపై కవిరాజు నువ్వేరా, నీ సహనం సాలించకు, నీ సమరం సడలించకు, నీ పయనం బంధించకు గెలుపుకై, అనుకున్నది జరిగే వరకు వాషేమి అందే వరకు, అడుగన్నది వెనుక తలుపుకై,
చెమట బొట్టు రాలకుంట సమట గొట్టగలవా, అడుగు ముందుకెయ్యకుండా కొండ నెక్కగలవా, కష్టమంటూ పడకుండా కలను చేరగలవా, చేత కాద నిడిచి పెడితే నువ్వు నిలవగలవా. ఇట్లా అసలు ఒక్క పదం కూడా పలకడానికి వచ్చేలాగా లేదు నాకు. అలా ఉంటుంది. లైక్ అంటే ఎవరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా మనకు ఒకటి మనకు ఉండాలి ఆ విశ్వాసం. ఎవడో అని సమస్య లేదు. నీ పైన అయితే ఆటోమేటిక్గా వాళ్ళే వస్తారు. ఇప్పుడు తిట్టే వాళ్ళే మనం రేపు చెప్పాలి కొడతారు. ఇది విషయం ఉన్నది. వాళ్ళు ఇప్పుడు తిరుగుతున్నాం మనం ఫీల్ అవుతాం, మనం ఇక్కడ ఉంటాం, వాళ్ళతో పాటు వాళ్ళు అనుకున్నట్టు మనం అవుతాం కదా. మనం చూస్తూనే ఉంటాం ఈ మధ్యకాలంలో జానపద సాంగ్స్ అని చెప్పేసి యూట్యూబ్లో అంటే చాలా వచ్చేస్తున్నాయి. సో అంతమంది అన్ని విధాలుగా రాణించగలుగుతున్నారంటారా? ఇప్పుడు మీరు ఒక సాంగ్ పాడారు, ఒక సాంగ్తో ఫేమ్ అయిన ఉన్నారు. అవును. మీరు సరిగ్గా సరిగా కూడా లేదు, ఏమి రాదు. ఆ పాట అలా హిట్ అయింది అంతే. జనాలు మూడు అట్లుంది, ఆ టైంకి అట్లుంది, అది హిట్ అయింది. ఆమె ఏం చేస్తే తెల్లారే ఇంకా ఆమె రెవల్యూషన్ ఏం చేస్తుంది. ఈ కష్టం ఒక 10 ఏళ్ళ కష్టం ఉన్న సింగర్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ఆలాపనలు గాలాపనలు సంగీత సరిగమలు చేసి వాళ్ళు 2000 రూపాయలు పాట పాడితే మీరు రెవల్యూషన్ ఇప్పుడు సినిమా కాదు, ఇది నాకు చిత్రగారి కన్నా ఎక్కువ ఉన్నది. అంటే ఎందుకు చెప్తున్నాను ముచ్చటంటే, మనము ఇప్పుడు ఒక అమౌంట్ పెట్టేవాడు ఉంటాడు, కొందరు చిన్న ఛానల్ ఉంటుంది. మన కళని మీరు ఎంత అంటే మీకు డిమాండ్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి, తప్పలేదు, దాన్ని తప్పంటలేను. కానీ కొంత అందరూ చూసి కూడా తీసుకోవాల్సి కూడా ఉంటుంది. కొందరికి మనం హెల్ప్ చేద్దామంటే అమ్మాయిలు కొందరు ఉంటారు. సపోజ్ నా ఫ్రెండ్కి జరిగింది ఈ విషయం. అతను ఒక పాటగా అవకాశం ఇచ్చిండు, మీకు డబ్బులు ఇచ్చిండు. అతను సిచ్యువేషన్ అసలు బ్యాడ్ పొజిషన్ తీసుకెళ్ళింది. అంటే ఇలాంటివి ఇప్పుడు నమ్మి మీలాంటి పాటలు ఇచ్చినా కూడా తర్వాత ఆ ప్రొడ్యూసర్కి వచ్చేది అనమాట. ఇలాంటివి ఇండస్ట్రీలో కాదు, నిర్మాణం చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు అతను హెల్ప్ చేసినప్పుడు సూపర్ బాగానే ఉన్నాడు కదా, తర్వాత నీకు ఆ మధ్యలో గ్యాప్ బాగానే ఉంది కదా, మంచిగా మాట్లాడుతున్నా, తర్వాత నీకు డబ్బులు లేకపోతావు, లేకపోతే నీకు అతను మాకు నచ్చకను, మీ ఇద్దరం అండర్స్టాండ్ వల్ల నీ ప్రపంచం చెప్తున్నావు నాకు ఇట్లా చేసిండు అట్లా చేసిండు. ఫస్ట్ ఎందుకు చెప్పాలి? అట్లా స్వార్థం ఉండొద్దు. నీకు ఇష్టం లేకపోతే ఫస్టే అసలు అతను పాట చేయకండి, ఎవడుతున్నాడు? నీకు అవకాశం కోసం వాడుకున్నావు, వచ్చినాక తన మీద తనకి ఎక్కడ నచ్చకపోతే నువ్వు అట్లా ఇబ్బంది ఆరోపణలు చేస్తే తప్పు కదా. ఎవరైనా సరే అంటే నేనైనా మీరైనా ఎవరైనా సరే నీకు ఇంట్రెస్ట్ చెప్తే దాంట్లో కాలు పెట్టగా కాంపౌండ్లో కాలు మనకేం సంబంధం? నువ్వు అది కాకపోతే నువ్వు బతకలేవా? మస్తు పని ఉన్నాయిగా. అట్లా కాబట్టి అదే ఇండస్ట్రీలో ఇది కొంచెం ఒక మాయ నడుస్తుంది. ఇది తప్పది. మీరు అవసరం అంటే ఒక సమస్య లేదు, అట్లా కొన్ని నడుస్తున్నాయి. అదొక్క చిన్న ప్రాబ్లం అంతే, మిగతా అంతా ఇండస్ట్రీ సూపర్. సో ఇప్పుడు కొత్తగా రావాలనుకునే వారికి ఒకవేళ మీ నుంచి ఎంకరేజ్మెంట్ కావాలి అంటే చేస్తారా? 200%. నేను డబ్బులు అయితే ఇవ్వలేకపోతున్నాం అంటే వాళ్ళకు అనుకున్నంత, కానీ నేను ప్రోత్సాహం ఇస్తా నా ఛానల్లో పెట్టుకొని, అదేం ప్రాబ్లం లేదు. నా ఇంటికి మా చెల్లి ఎట్లా వస్తుందో, మా అమ్మ ఎట్లా వస్తుందో వాళ్ళు కూడా అలా ఉంటుంది. అర్థం వాళ్ళు నేను చేసిన పట్ల అమ్మాయిల మీద తెలుసుకోండి. సో అలా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు అమ్మాయి చాలా మంది లాస్ట్ టైం ఫేమస్ ఉంటుంది. ఒక అమ్మాయి లాస్ట్ అని ఇప్పుడు పుట్టగానే వెళ్తాను, చాలా ఫేమస్ అమ్మాయి. ఫస్ట్ మన పట్ట చేసింది, అంటే ఇంతకు పాట చేసింది, చంద్రకళ పట్టతో ఆమె హిట్ అయ్యింది. మన త్రూ ఒక లైఫ్ నిలబడ్డది అంటే వాళ్ళు సరే లైఫ్లో డబ్బులు సంపాదించినా కానీ ఫేమ్ సంపాదించుకున్నారు, చాలా అది చాలా. సో వాళ్ళు వచ్చి మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది? ఏముండదు. మళ్ళీ వాళ్ళ కాన్సెప్ట్ నేను మళ్ళీ పాట అయిపోతే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం తన వాళ్ళ నెంబర్ ఉండదు నాకు. మళ్ళీ అవసరం ఉంటుంది వాళ్ళు నేను వెతికి మళ్ళీ మాట్లాడతా అంతవరకే. వాళ్ళు మళ్ళీ అంత షూట్లో కూడా నేనేం మాట్లాడాను, నా పని నేను చేసుకుంటా, వాళ్ళు డబ్బులు ఇచ్చిన కొంతమంది వాళ్ళతో ఏం బాండింగ్ ఉండదు. మేల్ ఫీమేల్ తీసుకోండి. సో ఎవరికి ఎక్కువ ఫేమ్ వస్తుంది తొందరగా? ఫీమేల్కి కదా. ఫీమేల్ సింగర్ అయినా, యాక్టర్ అయినా, డాన్సర్ అయినా, ఏని అయినా ఫీమేల్. సో అలాంటి సందర్భంలో నేను ఇంత కష్టపడుతున్నా నాకు ఫేమ్ రాలేదు అన్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? మంచిగా చెప్పినాం. మేము మొన్న ఒక పాట చేసినాం, సర్పంచ్ బాబు అని ఒక కాన్సెప్ట్ చేసినాం. నేనే సర్పంచ్ యాక్టింగ్ చేసిన. సిటా సిటా పోతవేంది సర్పంచి బావా, ఈ చిన్నదాని గోస చూడు సర్పంచి బావా, మిఠా మిఠా చూతవేంది సర్పంచి బావా, ఈ కుర్రదాని ఆశ చూడు సర్పంచి బావా, ఇరుగు పొరుగు అడుగుతుండ్రు ఏమే పిల్ల లగ్గం ఎప్పుడంటుండ్రు, గుండెల గుబులు నీపై దిగులు ఎప్పుడు గడుతావో నాకు తాలిబొట్టు, పూలు పండ్లు పెట్టి ఏడాదైపోయారో బావా, సర్పంచి బావా నా సర్పంచి బావా, నా సక్కనైన సందమామ సర్పంచి బావా, సర్పంచి బావా నా సర్పంచి బావా. అంటే మంచం అంటుంది, కంచం అంటుంది అంటే అక్కడ కడుగుతుంటే ఏమే ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటే మంచం అంటుంది, ఎప్పుడు అనుకుంటూ అంటుందంట. మంచం వాళ్ళు అడుగుతున్నారు అనమాట, బొట్టు అడుగుతుందా, అద్దం అడుగుతుందంట. అందుకే నేను ఇప్పుడు పెళ్లి చేసి సర్పంచ్ అయినాక పెళ్లి చేసుకుంటా అంటివి, మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ వచ్చాయి అని కాన్సెప్ట్ అనమాట. అట్లా అది దాంట్లో చేసినాము, కానీ అమ్మాయికి ఫేమ్ వచ్చింది. అంటే ఇప్పుడు 2-3 సాంగ్స్ పాడాక ఫేమ్ వచ్చి మళ్ళీ ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు అది చెప్తున్నా, ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్పాను. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఫేడ్ అవుట్ అయిపోయింది, ఏమో ఇప్పుడు చేస్తుంది కంటిన్యూ, ఈ పాట సర్పంచ్ పోతే కంటిన్యూ చేస్తుంది. అంటే అట్లా ఎట్లుంటుందండి, ఇప్పుడు మీకు చెప్పాను అది అనుకోకుండా విజయం వస్తే అది ఎక్కువ ఆగదు. అది ఏ ఫీల్డ్ అయినా సరే అనుకోకుండా విజయం వచ్చింది అనుకుంటే అది కథమే.
ఒక్క రాత్రిలో స్టార్ అయ్యారంటే వాళ్ళు అది కథం, అది ఎక్కువ రోజులు ఉండదు. అది తెలిసి మళ్ళీ అది 3 రోజుల మురిపేమ అవుతుంది. మనం ఎప్పుడైతే ఒక్కొక్క స్టెప్ వెతికి ఎవరైతే ఎదుగుతారో అది అంతే అక్కడ నిలబడుతుంది. ఎవరైనా ఏ ఫీల్డ్ అని చూడు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో మీరు అన్నట్టు మంచితనానికి రోజులు ఉన్నాయంటారా? నువ్వు అన్ని మంచితనం మనం ముచ్చటిని అంటే మనం ప్రతి ఒక్కరు ఇదే అనుకుంటున్నాం, మంచితనం రోజులు లేవంటే మరి నీవు అదే మాట అంటే నేను అదే మాట అంటే మనం ఎవరు మంచి పాటించాలి? పాటించేది మనమే పాటించాలి. మారుతున్నది రోజులా లేకపోతే మనుషులా? మనుషులు రోజులు మారుతాయి. బుధవారం మంగళవారం ఆదివారం సేమ్ ఉన్నది. చంద్రుడు సూర్యుడు కాలంతో సమస్యలు, కాలం సేమ్ అట్లా ఉంది. అది ఒక పాట కూడా అసలు గుర్తు రావట్లేదు. కాలం అసలు మారలే, మనిషిది మారలు. అంటే డెవలప్ అవుతున్న కొద్దీ మనిషిలో డిస్టెన్స్ పెరుగుతుంది. ఎవరికి వారే యమున తీరే లోకం తీరే మారే 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 బడికి వాడే యమున తీరే లోకం తీరే మారే. ఒకప్పుడు బంధాలు ఎంత అద్భుతంగా ఉండే, చాలా దగ్గరికి. అసలు ఒక ఫ్యామిలీలో ఉమ్మడి కుటుంబం కాదు. ఇప్పుడు మన పక్కల మనం ఒకటే సోఫాలో కూర్చున్నాం, మనం ఫోన్లో ఉంటున్నాం, సీరియల్ నడుస్తూ ఉంటుంది. దీనివల్ల ఏం చెప్పి ఎంత ఖరాబ్ అయిపోయింది మనుషులా? మరి మారింది మనుషులే కదా. ప్రకృతి సేమ్ ఆమె అన్ని అద్భుతంగా ఇచ్చింది, మనం మారినాం కాబట్టి అది దాన్ని ఏం చేయలేము కదా. అది అంతే వైపు దారి, మనం పతనం దారిలో ఉన్నాం ఏది జనం. ఇప్పుడు కొత్తగా జానపద రంగంలోకి రావాలి అనుకునేవారు చేయాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ అంటే సింగింగ్నా యాక్టింగా? ఎట్లా? సింగింగ్ ఏముండదండి. ఇప్పుడు ట్రెండింగ్ ఉంది ఇప్పుడు మంచి మామూలుగా మట్టి వాసన పాట. ఇప్పుడు సినిమా పాటల కన్నా యూట్యూబ్లో ఉన్న పాటలు మిలియన్స్ పోతున్నాయి, కొన్ని వందల మిలియన్లు. రెమ్యులేషన్ కూడా ఒక అబ్బాయి మంచి మొన్నగా రాను బొంబాయికి రాను తెలిసిన అబ్బాయి, అతను కొంత పెడితే చాలా హిట్ అయిన పాట, చాలా అమౌంట్. అట్లా అదే సినిమాలలో నువ్వు అట్లా 100 మిలియన్ మినిమం ఒక 3 మిలియన్ 4 మిలియన్ అవుతుంది కష్టం. ఆ పాట ఎక్కడ పోతుంది కూడా తెలియదు. సినిమాల కన్నా దీనికి చాలా ఇప్పుడు మంచి పాజిటివ్ ఉంది, యూట్యూబ్లో చేసుకోవచ్చు. కానీ మట్టి పాటలు ఉంటాయి కదా ఇప్పుడు ఊళ్ళో జరిగేది, అలాంటి పాటలు తీసుకొచ్చి ఖచ్చితంగా మంచి మ్యూజిక్ కంపోజ్ చేసుకొని కొంత అమౌంట్ ఒక మినిమం అమౌంట్ పెట్టుకొని పాట వేస్తే ఒక పాట చాలండి, జీవితం సరిపోతాం. మన వాళ్ళకైతే మిడిల్ క్లాస్ వాళ్ళకి జీవితం సెట్ అయ్యి ఒకటే పాడదు, ఎక్కువ అవసరం లేదు. ఒక్క పాట చేసుకొని మన ఇంటికాడ పడుకోవచ్చు. అట్లుంది ఇప్పుడు ట్రైనింగ్. ఫోక్ సాంగ్స్ లో మీకు పేరు తెచ్చిన సాంగ్ ఏదన్నా? ఇది ఏమి చంద్రకరాన్ని ఇంకా వేరే వాళ్ళకు చేస్తా. కిరకిర చెప్పులు కిండెర నాగులు కొరువ గొల్లలమే పిల్ల కొరువ గొల్లలమే పిల్ల మీ అమ్మ నాకు అత్త కావాలి కొరువ గొల్లలమే పిల్ల కొరువ గొల్లలమే పిల్ల మీనైనా నాకు ఒక మామ కావాలి కొరువ గొల్లలమే నా కొరువ గొల్లలమే పిల్ల కొరువ గొల్ల సాంగ్ ఉంటుంది. ఆమె ఉంటుంది కిరకిర చెప్పులు కిన్నెర రాగులు పరువు గల్లలము పిల్లగా పరువు గల్లలము కురుమ పరువు కాన్సెప్ట్ ఎట్లా అంటే ఆమె ఏమంటుంది మేము కురువు గొల్లలం అంటే వీళ్ళు అత్తనే కానీ గుర్తుపడుతుంది. కానీ మేము పరువు గల్లలో మేము అట్లా చేయను నేను చూడాలంటుంది అనమాట. అది కాన్సెప్ట్. అది బైక్ ఛానల్ ఎక్కువ సాంగ్ బై సాంగ్ అది చాలా బాగుంటుంది. అంటే మీరే వాడుకున్నారు అన్నట్టు. అంతే. ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మీకు ఎదురైనటువంటి చేదు అనుభవాల గురించి చెప్పండి. అంటే అది పెద్ద బయట అవుతుంది, నరకం. అసలు ఇప్పుడు మనకు దాని మీద అవగాహన లేదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం, పిల్లలు చిన్న బాబు రెంట్లుగా మనము వర్క్స్ లేవు, రెంట్లు కట్టుకోలేము, ఫుడ్ కూడా తినలేము. ఒకరోజు చెప్తున్నా, ఎంతోమంది చెప్పాను కదా, ఒక రోజు అన్నం కడుపు మార్చుకున్న క్షణాలు ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. నరకం అంటే 2015 వరకు నేను నరకమే చూసిన. 2012కి సిటీకి వచ్చా, 17 వరకు నేను ఒక 5 ఏళ్ళు చాలా స్ట్రగుల్, 5 years స్ట్రగుల్ చేశాను. ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కొంత పని చేసిన, ఇక ఇంకొక డైరెక్టర్ దగ్గర కొంత పని చేసిన. ఏం చేస్తాం వాళ్ళు, మనకి ఎప్పుడో సినిమా వస్తుంది, పాపం ఆ దగ్గర మీద కూర్చోవాలి, ఏమనికి రాదు, వచ్చి మన డిస్కషన్లో కూర్చోవాలి. మనం డిస్కషన్లో కూర్చుంటే మన ఇంటికి సాయంత్రం పూట ఫుడ్ ఎట్లా వెళ్ళాలి, ఏం పనుకోవాలి. ఇప్పుడు అంటే ఊబర్ వచ్చింది, అప్పట్లో ఊబర్ ఉంటే హ్యాపీ. ఇప్పుడు మనం టైంపాస్ కాలు ఉన్నప్పుడు నేను కూడా తప్పేముంది, మనం చేతి మన జాబకుండా హ్యాపీగా మనం బతకాలంటే ఏదో పని చేయాలి, తప్పలేదు. కాల్ టైం ఏం చేస్తాను, అప్పుడు ఊబర్ లేదు, ఏం పని చేస్తాం, ఏ హోటల్లో పని చేసినా మనము అట్లా చేయలేము. ఎందుకంటే ఒక అలవాటు పడ్డాము. నా థాట్ ఇది ఉంది కదా, నేను సినిమా ఇండస్ట్రీలో కొట్టాలని థాట్ ఉంది. అదర్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతే అదే అయిపోతుంది. నువ్వు ఆడికి పోతే మార్నింగ్ పోతే సాయంత్రం వస్తాయి, నువ్వు ఏం చేస్తావు. అట్లనే 5 years చాలా విపరీతమైన స్ట్రగుల్ అనమాట. మీ అమ్మా నాన్న అంటే మా పిల్లగాడు ఇంత స్టేజ్కి ఎదిగిండు అని ఎక్కడైనా చెప్పడం జరిగింది? చెప్తా. వాళ్ళు చుట్టాలు ఇప్పుడు వాళ్ళ మామ కూడా ఎవరైనా ఏ పిల్లాడి వాళ్ళు మెచ్చుకోరుగా. ఇప్పుడు ఏ ఇంటి పొలకు రంగులు అన్నాం కాకుండా పక్క ఇంటి బాగున్నట్టు ఎవరైనా పక్క మంది బాగుంటుంది. కానీ మా వాళ్ళు కూడా బయట ఇప్పుడు చుట్టాలు ఎవరైనా కూడా ఇంకా ఆటోమేటిక్ చుట్టాలు కూడా ఒకప్పుడు ఏం పని చేశాడా మనకు కొద్ది వాల్యూ పెద్ద ఏమి లేకుండే చుట్టాలల్లో, ఊళ్ళల్లో, గ్రామాల్లో, మనకే అది ఎవరికైనా ఉంటుంది. అప్పుడు వాళ్ళు అమ్మ నాన్న కొంచెం నామోషి ఫీల్ అయ్యేది, మా వాడు ఏం పని చేయట్లేదేమో. ఇప్పుడు ఆటోమేటిక్ చుట్టాలకు తెలిసింది, ప్రజలకు తెలిసింది, అన్నీ తెలిసింది. కాబట్టి 2 రాష్ట్రాలు ఇంత పేరు, నా పేరు కొంచెం మన లీడర్స్ గుర్తుంది. కాబట్టి వీళ్ళు కూడా ఇక వీళ్ళు వాళ్ళని అడిగారు, వీళ్ళు వాళ్ళకి చెప్పారు. సవాల్ సందర్భం మొన్న మీ కూడా పాట చేసినట్టు కదా అంటే యూట్యూబ్లో వచ్చిన ఆడు వాళ్ళకేం తెలియదు, యూట్యూబ్లో వచ్చిన మీ కొడుకు అంటే అవునా అంట. అట్లా కొంచెం హ్యాపీ అంతే.
కానీ ఇంకా ఉంది, మనం ఎదగాల్సి చాలా ఉంది. ఈ రంగంలో రాణించాలి అనుకునే వారికి మీరు చెప్పేటటువంటి 1-2 మంచి సూచనలు ఏమైనా చెప్తారు? ఫస్ట్ మీకు నువ్వు పాడాలనుకుంటే పాడు, రాయాలనుకుంటే రాయి, నీకు ఏ విద్య ఉంటుంది దాని అది కాన్సెప్ట్ కరెక్ట్ పెట్టు. నీకు చుట్టుముట్టు ఉంటే నెగిటివ్ ఉంటే ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ అంటే నెగిటివ్ మనుషులు ఉంటారు, వాళ్ళని ఒక్క నిమిషం కూడా పట్టించుకో. అది ఫస్ట్. దానికన్నా ముందు నువ్వు ఒప్పుకోవాల్సింది మీ ఇంట్లో ఉన్న మీ అమ్మ నాన్న ప్లస్ నీకు మ్యారేజ్ అయితే మీ వైఫ్, మీరు ముగ్గురు సపోర్ట్ ఉందనుకో సక్సెస్ 100% అవుతావు. సమస్య లేదు. సక్సెస్ అని కాకపోవడం నథింగ్. అది కొంతమంది ఇండస్ట్రీలో సాధించాలి, ఏదో సాధించాలి అని చెప్పేసి ఇంట్లో కూడా చెప్పకుండా వస్తుంటుంటారు. తప్పు. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? తప్పు. అట్లా వచ్చిన మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. తక్కువ మంది సక్సెస్ అయ్యారు అట్లా. అంటే ఇప్పుడు రోడ్డు మీద ఉంటే వాడు ఫుడ్ ఎట్లా, ఇప్పుడు ఈ ఫీల్డ్ ఉన్నవాడు చాలా మంది ఏం తెలియదు ఏంటంటే వేరే పని చేసుకోవచ్చు కదా అని ఈజీగా అంటారు, కానీ చేయలేము అట్లా. అది అంతే. అది అట్లా రైతునోడండి, రైతు పని తప్ప అసలు ఫెయిల్ కానీ పంట ఎండని పంటని ఏమన్నా కానీ అదే రైతు మళ్ళీ అదే పంటలో అదే పెట్టుబడి పెడతాడు. తెలుసు అతనికి ఈ నెల పంట వండలేదు, వాన వర్షం పడి వడగలు పడి పంట పోయిందని తెలుసు, వాడు లాస్ అయినని తెలుసు, అయినా మళ్ళీ పంటనే వేస్తాడు. కళా ఫీల్డ్ కూడా సేమ్ అనమాట. వీడు ఇంకో 1,00,000 రూపాయలు పాటేసి పోనీ ఇంకో 1,00,000 పెడతాడు మళ్ళీ కదా, పక్క పనికి వెళ్ళాడు. ఆ బాండింగ్ అంత ప్రేమ రైతుకి ఎంత మట్టి తల్లి మీద ప్రేమను కళాకారులు కూడా మన కళా తల్లి మీద అంత ప్రేమ ఉంటుంది. మిగతాలకి ఎంత ఒక ఫీల్ కాగానే ఇంటికి వెళ్ళిపో, లేకపోతే ఇంకో పని చేసుకుంటే అట్లా చేయలేము. కాబట్టి ఆ నమ్మకం నువ్వు ఆడుకో, తప్పకుండా అవుతుంది సక్సెస్. అయితే సక్సెస్ అనేది కాదనే విషయం కాదు. సో ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఎంకరేజ్మెంట్ ఉంటుందంటారా? అద్భుతంగా ఉండదు. మరి నేను ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎవడో 2-3 మనకి చేస్తారు, కానీ మిగతా అయితే నాకు సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు మీరు ఒక పాటను క్రియేట్ చేసుకొని రాసుకున్నాక దాన్ని కాపీ చేసి వాళ్ళు హైలైట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా ఉన్నారు. పేరు మన యూట్యూబ్ ఛానల్లో దాదాపు 5-6 పాటలు ఉంటాయి. ఓకే. గొడవ కూడా అయింది. అది మనకు బ్యాక్గ్రౌండ్లో మామూలు నేను జిప్పులో వాళ్ళకి తెలుస్తుంది ఎవరనేది, వాళ్ళ మనసు కూడా తెలుసు. 5 పాటలు మంచి పాటలు పోయినాయి. సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరో పాట రాశాను, అంటే చరణం మొత్తం నాది ఉంటుంది. అది నా ఫ్రెండ్స్ కూడా తెలుసు, మిగతా ఉండదు. అప్పుడు ఆ టైం ఈ బుక్ ఇచ్చిన అతనే నాకు అట్లా చేసిండు అనమాట. వాడుకొని డబ్బులు ఇస్తానని చెప్పి ఆఫీస్ ఇచ్చి అందులో అక్షరం అక్కడ ఉన్నాయి. అది ఎవరికి ఇచ్చాడు, అది కూడా పెద్ద రైటర్ మళ్ళీ అతను మనం ఏమని ఇప్పుడంటే నీదేలా అని చెప్పగలడు. ఆ టైం అని తెలియదు. 2007 మాకేం తెలుస్తుంది, కొత్త ఊళ్ళకి వెళ్ళి వచ్చినాం. ఇండస్ట్రీ అంటే ఏమి తెలియదు. అట్లా మోసాలు ఉంటాయి. అది ఎందుకు ఆడు కూడా పాపం ఏదో మోసం చేయాలని కాదు, ఆ టైం ఫుడ్ పాపం వాడి కోసం వాడు బతకడానికి జస్ట్ ఒక మనిషిని వాడుకుంటాడు, వదిలేస్తారు పక్క. వాడు ఇంకోటి అలాంటి వాడు ఇప్పుడు బ్యాగ్ ఎదగలే, ఇంటికి వెళ్ళిపోయారు. సో అయితే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి సాంగ్స్ అన్నిటిని పక్కకు పెడితే ఇప్పుడు రాబోయే కాలంలో మీరు చేయబోతున్నటువంటి మంచి సాంగ్స్ ఒకటి కంపోజ్ చేయండి. ఇప్పుడు అంటే పొలిటికల్గా నేను ఇప్పుడు కొత్తగా ఒకటి చేస్తున్నా. సన్న బియ్యం అనే కాన్సెప్ట్ ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు. సన్న ఇప్పుడు మొన్న సన్న బియ్యం ఇచ్చారు కదా రేవంత్ రెడ్డి గారు, చిన్న ఒక అతని పేరు పెట్టి రాశాను. ఒక అవ్వ అంటుంది ఇంట్లో తన బిడ్డతో కొడుకుతోటి, సన్నా బియ్యం బువా శాన ముద్దుగున్నది బిడ్డ, సరగా బియ్యం బివా శాన ముద్దుగున్నది కొడుక, సర్కారు పెట్టే బువా చాలా మంచిగున్నది కొడుక, సర్కారు పెట్టే బువా చాలా మంచిగున్నది బిడ్డ, అనుకోలేదు ఏనాడు బిడ్డ రేవంతయ్య సల్లంగుండా సన్నా బియ్యం, అరే రే సన్నా బియ్యం బువా చాలా మంచిగున్నది బిడ్డ, గట్క గంజి నీళ్ళతోనే బతికినం, నూకల బువ్వంటే మాకు పరమన్నం. వెనకడికి రామారావిచ్చిన రేషను బియ్యం, పేదల బతుకులు వెన్నింపెను దీపం, అప్పటి నుంచి ఇప్పటిదాకా పురుగుల పడ్డ ఆ దొడ్డు బియ్యం, సన్నా రే సన్నా బియ్యం బువా చాలా మంచిగున్నది బిడ్డ, సన్నా బియ్యం బువా చాలా మంచిగున్నది కొడుక. ఈ కాన్సెప్ట్ ఇంకా రిలీజ్ కాలేదు, ఇంకా బాగుంటుంది. బాగా జస్ట్ రఫే, ఇంకా చాలా ఉంది. కవ్వ కొంచెం వీడియో అది పెద్ద లెక్క. ఎందుకు అసలు మీరు పాడే ప్రతి పాట కూడా అసలు ఎంత స్పష్టంగా క్లియర్గా చాలా అందంగా ఉన్నది ఉంది. కానీ మనం వెనకాల ఉన్నాం, ముందుకు రాలేము. దేవుడు టైం ఎప్పుడు ఇస్తాడు. ఒకసారి ట్రై చేయండి ముందుకు రావాలని. ట్రై చేస్తున్నాం కానీ అవట్లా. నా చేతిలో కళ ఉంది, పాట ఉంది, నా టైం దేవుని చేతిలో ఉంది, పక్క వస్తుంది. ఖచ్చితంగా రావాలని మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాం, దాని నుంచి బయటకు వచ్చేస్తాం. సో ఓవరాల్గా ఇప్పుడు మీరు మన వ్యూవర్స్ కోసం అనుకోండి, కొత్తగా ఏదైనా సాధించాలి అనే తపన ఉన్న వారికి ఇచ్చేటటువంటి మోటివేషన్ స్పీచ్ 1-2 లైన్లలో చెప్పు. ఇదే చెప్తున్నా, ఏం లేదు. ఎదురెందుకు నీకు ఎగబడి మరి పాకు, ఒంటిలున్న శక్తినంతా ఏమిటి చేసే వరకు, బెదురెందుకు నీకు భయపడి మరి పోకు, ఓటమి ఎంత వెంటబడ్డ విసుగు జంత పోకు. ఇది చాలు ఇంకా. ఎందుకంటే నీ లోపల నీకు ఆత్మవిశ్వాసం ఉంటే మిగతా అంతా వేస్ట్, 100% సెట్ అయిపోతాం.
అసలు ఫస్టే అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు విలేజ్లలో ఉండే వాళ్ళు ఏంటంటే లేదు బాగా చదువుకొని ఏదో సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలి, మంచిగా కార్లు హుందాగా ఉండాలి అనుకుంటారు. సో నేను ఈ రంగంని అనవసరంగా ఎంచుకున్నానేమో అనే లాంటి సందర్భం వచ్చింది ఎప్పుడైనా? ఇప్పుడు ఈ టైం వరకు వచ్చింది, నాకు వస్తుంది. ఎందుకు రాదు? కష్టము మనిషికి వచ్చినప్పుడు మనము ఒక ప్రాజెక్ట్ మనం అనుకున్నాం, సపోజ్ మనం ఒక సక్సెస్ కావాలని వచ్చినాం. మనం ప్రతిసారి మన ఫెయిల్ ఎదురైనప్పుడు ఏ మనిషికైనా ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ నాకు అనిపిస్తుంది, కానీ మరుక్షణమే దాన్ని నేను తిప్పి కొట్టేస్తాను. నీవు ఇదే ఫీల్డ్ రా బాబు, ఇది లేకపోతే నీకు అక్కడ ఊళ్ళో ఉంటుంది కదా, ఊళ్ళో ఉండి ఏదో వ్యవసాయం చేసుకుంటే వేరే జాబ్ పరంగా పోతూ ఉంటుంది. అలా దేవుడు ఫిక్స్ పెడతారండి, సమస్య లేదు. నీకు ఇది అంటే అది పక్క ఫిక్స్ ఉంటుంది, దాంట్లో లేదు, సమస్య లేదు. సూపర్ చెప్పారు. థ్యాంక్ యూ. సో చూశారు కదా వ్యూవర్స్, ఇప్పటి వరకు పుట్ట శ్రీనివాస్ యాదవ్ గారు ఎంతో చక్కగా జానపద రంగంలో రాణించాలి అనుకునేటటువంటి కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూ వారి జీవితంలో వారు ఎదుర్కొన్నటువంటి జయాపజయాల గురించి ఎంతో చక్కగా వివరించారు. ఏ రంగంలో అయినా మనం రాణించాలి అనుకున్నప్పుడు మన కుటుంబ నేపథ్యంలో మనకు సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కుటుంబ సపోర్ట్ తోటి ప్రతి ఒక్కరూ వారి జీవితంలో వారు అనుకున్న రంగంలో విజయాలను సాధించాలని కోరుకుంటూ ఇది ఈనాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.